భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు నెల్లూరు నగరం కుద్దూస్ నగర్లో ఇంటింటి ప్రచారం చేశారు. కుద్దూస్ నగర్ అభివృద్ధికి ఆమోదంలో నిలిచిపోయిందని జనసేన నాయకులు అన్నారు. అభ్యర్థి ఎవరైనా నెల్లూరు నగరంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు అందరం కృషి చేస్తామని చెప్పారు. రోజు దీన్ని పట్టుకొని చేయాలంటే కష్టమే కదా బాగా. తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ఎవరు వచ్చినా కానీ సార్ చూసి ఆలోచించారు సార్. 5 సంవత్సరాలు సూపర్ అయితే ఇంకేముంది, ఇంకా చెప్పుకోలేదు కదా. నెల్లూరు నగరంలో 42వ డివిజన్ కుద్దూస్ నగర్ ప్రాంతంలో వచ్చాము. ఇక్కడ జనం కోసం జనసేన, అదేవిధంగా 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులతో జాఫర్ అలీ గారితో కలిసి ఇక్కడ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు ఉమ్మడిగా మేము ప్రతి ఇంటికి పోయి జనసేన తెలుగుదేశం పార్టీ కరపత్రాలు ఇస్తూ వైసీపీ వైఫల్యాల గురించి వాళ్ళకి వివరిస్తుంటే, కనీసం ఈ ప్రాంతానికి వచ్చి చూస్తే ఈ ప్రాంతం ఏ విధంగా తయారైందంటే మేము నెల్లూరు నగరంలో ఉన్నామా లేదన్నా ఏదైనా మారుమూల ప్రాంతంలో ఉన్నామా అనేది నిజంగా అర్థం కాని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన నాటి ఎమ్మెల్యే, అంటే నాటి అని ఎందుకుంటున్నానంటే నెల్లూరు నుంచి ఆయన్ని పంపించేశారు. నెల్లూరు నుంచి నరసరావుపేటకి వెళ్ళిపోయాడు కాబట్టి నాటి ఎమ్మెల్యే చెప్పిన మాటలని నీటి మూటలే అని ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాలువలకి సైడ్ వాల్స్ లేవు, తర్వాత వీధి లైట్లు లేవు, కనీసం చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఎక్కడ పడిపోతారా అన్న పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా రాత్రి చీకటి పడితే చాలు చీకటీగలతో దోమలతో ఈ ప్రాంత వాసులంతా సతమతం అయిపోయి అనారోగ్యం పాలు కూడా అవుతున్నారని చెప్పి ఇక్కడ ప్రాంతవాసులు తెలియజేయడం నిజంగా చాలా బాధ కలుగుతుంది. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభ్యర్థి ఎవరైనా మేము ఆశీర్వదిస్తామని చెప్పి వారు ముందరకు వచ్చారు. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున మేము నిజంగా చెప్తున్నాం, అభ్యర్థి ఎవరైనా ఇక్కడ ఎవరు గెలిచినా నెల్లూరు నగరంలో మేము అభివృద్ధి ఇక్కడ నెల్లూరు నగరంలో ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. నెల్లూరు నగరంలో